బీచుపల్లి కృష్ణా తుంగభద్ర నదుల మధ్యలో కలదు. బీచుపల్లి అనేది అసలు గ్రామం పేరు కానే కాదు. ఇది ఒక బాలుడి పేరు. దాని గురించి తెలుసుకునే ముందు ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణరాయల గురువు పేరు వ్యాసరాయలు. అతను ఒకసారి తన శిష్య బృందంతో అలా కృష్ణానది ఒడ్డున వెళ్తూ అక్కడ సేద తీర్చుకుందని పడుకుంటారు. తర్వాత ఉదయాన్నే స్నానం చేసి తన అస్త్రాన్ని అక్కడ ఒక రాయిపై ఆరవేస్తుండగా, నేను ఆంజనేయ స్వామిని అనగానే అక్కడున్న శిష్యులు ఆశ్చర్యంతో వెళ్ళి గురువుగారు చెప్తారు. గురువుగారు అక్కడికి రాగానే మళ్ళీ అదే అనిపిస్తుంది, నేను ఆంజనేయ స్వామినని. సరే అని ఆ రాయిని అలా తిప్పి చూడగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత ఆంజనేయుడు అదృశ్య రూపంలో నన్ను ప్రతిష్ఠించమని చెప్తాడు. కానీ వారు మీ బరువు మోయలేము, కొంచెం బరువు తగ్గాలి అని అనగానే, నన్ను మోసుకుంటూ వెళ్ళండి, నేను ఎక్కడికి అయితే వెళ్ళాక బరువు తగ్గుతానో అక్కడ ప్రతిష్ఠమని చెప్తాడు హనుమంతుడు. అలా కొద్ది దూరం వెళ్ళాక ఒక రాగి చెట్టు కిందికి వెళ్ళగానే బరువు తగ్గుతాడు. వ్యాసరాయల వారు ఆ చెట్టు కింద హనుమంతుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. విగ్రహం ప్రతిష్ఠించాక వ్యాసరాయలకు ఒక సమస్య వచ్చి పడుతుంది. ఏమిటంటే, తాను దేశ పర్యటనలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుండి వెళ్ళిన తర్వాత తెల్లవారి నుండి ఆ స్వామీజీకి ఎవరు పూజలు చేస్తారు అని. అలా సందిగ్ధంలో ఉన్న వ్యాసరాయుడికి రాత్రి హనుమంతుడు కల్లో కనిపించి, ఎవరైతే ముందుగా ఈ నది వైపు వస్తారో అతనే నాకు రోజు పూజలు చేయవలసిందిగా, అతనే ఈ ఆలయ అర్చకునిగా ఉండాల్సిందిగా కోరుతాడు. తెల్లవారి లేవగానే ఒక బాలుడు అటువైపుగా వచ్చి ఆ విగ్రహానికి దండం పెట్టడం చూస్తాడు వ్యాసరాయుడు. ఆ బాలుడి పేరు బీచుపల్లి. ఆ విధంగా ఆ బాలుడిని వ్యాసరాయుడు పూజారిగా నియమిస్తాడు. ఆ పిల్లవాడు బోయ కులానికి చెందినటువంటి వాడు. ఆ విధంగా ఆలయం పుట్టుక నుండి ఇప్పటికి కూడా అదే వంశానికి చెందినటువంటి బోయవారే పూజారులుగా ఉంటున్నారు. తర్వాత గద్వాల్ రాజుల పరిపాలన కాలంలో బ్రాహ్మణులను కూడా పూజారులుగా నియమిస్తారు. అయినప్పటికీ ముందుగా పూజలు అందుకునేది మాత్రం బోయవారి పూజలే. గుడి దగ్గర నుండి కొద్దిగా దూరం రాగానే కృష్ణానది ఒడ్డున ఇంకొన్ని దేవాలయాలు కలవు. అదేవిధంగా ఇక్కడ కలిపి చెట్టు అని ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఏ కాలంలో కూడా అది బోడిగా ఉండదు. ప్రతి కాలంలో ఆకులు కానీ, పువ్వులు కానీ, కాయలు కానీ కాస్తూ ఉంటాయి.